నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బిలాల్ అరీఫ్ సలాఫీ ఇవాళ ఇతని గురించి ప్రపంచం మాట్లాడుకుంటుంది. ప్రత్యేకించి అది కూడా లష్కరే తోయిబా కమాండర్ కావడంతో అతన్ని ఒక మహిళ కత్తిపోట్లతోటి ఆల్మోస్ట్ ఆమె చంపే ప్రయత్నం చేసింది. అనుమానం వచ్చి ఎదురుగుండా ఇంకొకరు షూట్ చేశారు, ఒక అన్నోన్ గన్మ్యాన్. ఈ మధ్యకాలంలో మనకి ఈ అన్నోన్ గన్మ్యాన్ అనే పేరు ఎక్కువ వినిపిస్తుంది. ఎవరికి తోచిన పేరు వాళ్ళు దానికి పెట్టుకుంటున్నారు. ఇది జరిగింది అక్కడ. మనం ఆపరేషన్ సింధూర్ సమయంలో కూల్చేసిన మురిత్కేలోని పీఓకేలోని మురిత్కేలోని లష్కరే తోయిబా స్థావరం ఇది. దాన్ని వాళ్ళు పునర్నిర్మించుకున్నారు. మళ్ళీ పాపం కష్టపడి అమెరికా ఇచ్చిన డబ్బులతోటి వాళ్ళు వీళ్ళు ఇసిరేసిన బిచ్చంతో కట్టుకున్నారు. ఆ కట్టుకున్న చోట ఈద్ సందర్భంగా ప్రార్థనలు చేసి వేల మంది ఉన్నారు అక్కడ. హైలీ సెక్యూర్డ్ ఏరియా. టెర్రరిస్టులు కూడా సెక్యూరిటీ కావాలి కదా, హైలీ సెక్యూర్డ్ ఏరియా. వాళ్ళంతమంది ఎల్ఈటీ కమాండర్లు ఉన్నారు అక్కడ. వాళ్ళందరి మధ్యలోకి ఇద్దరు దూరారు. ఒక అన్నోన్ గన్మ్యాన్, దురంధర్ అనుకుందాం కాసేపు, మనకి తెలియదు కాబట్టి. ఒక అమ్మాయి వచ్చారు. ఈ ప్రార్థనలు ముగించుకొని బిలాల్ అరీఫ్ సలాఫీ వెనక్కి వస్తుంటే ఒక అతను షూట్ చేశాడు. వెనకాల నుంచి ఇంకో అమ్మాయి వచ్చి కత్తిపోట్లు అతన్ని రక్తం మడుగులో విలవిలా కొట్టుకుంటున్న అతన్ని చూసి నిశ్చేష్టులయ్యారు. ఏది చంపడం తప్పితే ఇంకోటి తెలియని ఎల్ఈటీ కమాండర్లు కూడా, లష్కరే తోయిబా ఉగ్రవాదులు కూడా బిత్తరపోయారు. ఇదేంటి ఇలాంటివన్నీ మనం చేయాలి కదా, ఎవరో వచ్చి మన దగ్గర చేయటం ఏంటి అని చెప్పి బిత్తరపోయారు. సరే, వాడలా గిలగిలా కొట్టుకొని చచ్చిపోయే లోపలే వీళ్ళు పరారయ్యారు. ఆ వేల మందిని దాటుకుంటూ చాకచక్యంగా సమర్పిస్తారు. ఎవడి బిలాల్ అరీఫ్ సలాఫీ? హఫీజ్ సయీద్ ఎల్ఈటీ చీఫ్కి వాడికి ఉన్న సంబంధం ఏంటి? వాడి ఎల్ఈటీ డాక్టర్ని వాడు ఎలా అమలు చేసుకుంటూ వచ్చాడు? భారత్లో ఏం చేశాడు? ఈ పరిణామం మన మీద ఎలాంటి ప్రభావం చూపించబోతుంది? వీటన్నిటి మీద సమగ్రంగా వివరించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పవన్ శ్రీహర్ష. పవన్ శ్రీహర్ష గారు నమస్కారం. నమస్తే అండి. సలాఫీ ఒక సెన్సేషన్. నిజంగా అతను నమ్మిన ఉగ్రవాద సిద్ధాంతాన్ని బలంగా అడ్వకేట్ చేయడానికి చేయగలిసిన చండాలమంతా భారత్లో చేశాడు. ఇది ఆజాద్ కాశ్మీర్ కోసం అని చెప్పేసి జనాల మైండ్ సెట్ మార్చడం, సో వాళ్ళకి తర్ఫీదు ఇవ్వటం, వాట్ నాట్ ఎవ్రీథింగ్, ఉన్న చండాలాలు దరిద్రాలు అన్నీ చేశాడు. తీరా మోసి పండగ రోజు పోయాడు. సో ముందరి సలాఫీ ఎవరు అని మనం మాట్లాడుకునే ముందర నిజంగా ఇది ఎవరు చేశారు అనే ప్రశ్న చాలామందిలో ఉంది. అంటే మీరు అన్నట్టుగా ధురంధర్ భారత్ వైపు నుంచేనా అని. సో కొంతమంది అంటారు భారతే చేయించిందని, కొంతమంది అంటారు వాళ్ళ ఇంటర్నల్ రైవల్రీ అని వస్తుంది. సో నిజంగా ఇది ఎవరు చేశారు అనేది కనుక మనం కాసేపు పక్కన పెడితే, పాకిస్తాన్లో చాలా వర్గాలు ఉన్నాయండి. భారత్ని వ్యతిరేకించే వర్గం, ఆఫ్ఘనిస్తాన్ని వ్యతిరేకించే వర్గం, ఇరాన్ని వ్యతిరేకించే వర్గం, ఇజ్రాయెల్ని వ్యతిరేకించే వర్గం, ఈవెన్ అమెరికాని కూడా. సరే, పాకిస్తాన్ని వ్యతిరేకించే వర్గం కూడా ఉంది. ఇలా రకరకాల వర్గాలు ఉన్నాయి. మనం లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి చూసుకుంటూ వస్తే ముఖ్యంగా భారత్ని వ్యతిరేకించే వర్గం, అంటే భారత్ని నాశనం చేయడానికి స్థాపించబడ్డ తీవ్రవాద సంస్థలకి సంబంధించిన వాళ్ళే పోతూ వస్తున్నారు. వాళ్ళని అన్నోన్ గన్మెన్ చంపుతూ వస్తున్నారు. దగ్గర 16 మంది తేలారండి. కరెక్ట్. సో మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా భారత్ని వ్యతిరేకించే వాళ్ళే పోతూ వస్తున్నారు. సో ఒక రకంగా మరి ఇది కూడా మరి భారతే చేసిందంటే ఆబ్వియస్లీ ప్లాజిబుల్ డినైబిలిటీ ఎప్పుడు ఉంటుంది. వాళ్ళే కాకుండా ఈ విమానాల కిడ్నాపులు, తర్వాత ఏమో బాంబు దాడులు, బాంబే మాస్టర్ ప్లాన్ వేసిన వాళ్ళు, ఢిల్లీ దాడులు, వాట్ నాట్, ఇలాంటి వాళ్ళు వాటిల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళే పోతున్నారు. అది కరెక్ట్. కేవలం భారత్ని వ్యతిరేకించే వాళ్ళు కాదు, ఉగ్రవాదులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. సో అందులో భాగంగానే సలాఫీ కూడా పోయాడు. సో మరి భారతే చేసిందంటే ఇందాక అన్నట్టుగా డినైబిలిటీ ఆబ్వియస్లీ ఉంటుంది. బట్ పోతున్న వాళ్ళందరూ భారత్ని నాశనం చేయాలనుకుంటున్న వాళ్ళే. డాట్స్ కనెక్ట్ చేస్తే ఎవరు చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. సో నౌ కమింగ్ టు సలాఫీ, అసలు ఎవరి సలాఫీ అనే ప్రశ్న చాలామందిలో ఉందండి. సుమారు 2005 నుంచి ఇతను లష్కరే తోయిబాతోని అసోసియేట్ అయి ఉన్నాడు. మీరు ఇందాక ఏదైతే చెప్పారో మురీద్కేలోని మర్కజే తైబా, ఇది వాళ్ళ ట్రైనింగ్ సెంటర్. మదర్సా అంటారు కానీ రాడికలైజ్ చేసి ట్రైనింగ్ ఇచ్చే సెంటర్ అది. ఆ కాంప్లెక్స్లోనే ఇతను ఉంటూ వచ్చాడు. సో అంటే అలాంటి ఇంపార్టెంట్ కాంప్లెక్స్లో ఇతను ఉంటున్నాడు అంటే ఈ లష్కర్ ఎకోసిస్టంలో ఇతని పాత్ర ఏంటో మనకు అర్థమవుతుంది. అండ్ ఇతని బాధ్యతలు ఏంటి? మామూలుగా ఈ సలాఫీ ఏదైతే ఇప్పుడు యూత్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని రాడికలైజ్ చేసి రిక్రూట్ చేసి వాళ్ళని పీఓజేకేలోకి తీసుకొచ్చి లాంచ్ ప్యాడ్ల దగ్గరికి కావాల్సిన వనరులన్నీ ఇచ్చి వాళ్ళని పీఓజేకే దాటించి
కశ్మీర్లోకి పంపి అక్కడ లష్కరే యాక్టివిటీస్ని చేయించడంలో ఇతని పాత్ర కీలకం. అండ్ అంతేకాకుండా ఈ లష్కరే తోయిబాకి జమాత్ ఉద్ దావా అనేది వీళ్ళ ఐడియాలజికల్ వింగ్. ఆ ఐడియాలజికల్ వింగ్కి అనుగుణంగా మిలిటెంట్ యాక్టివిటీస్ చేయించడం, అంటే ఒక బ్రిడ్జ్ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేసి దానికి అనుగుణంగా చేయించే బాధ్యత ఇతందే. కేవలం ఇంతే కాకుండా వీళ్ళు ఏదైతే ఐడియాలజీ నమ్ముతారో మూమెంట్, సలాఫీ మూమెంట్, దానిని ప్రమోట్ చేయడానికి వీళ్ళు చారిటబుల్ ఆర్గనైజేషన్ కూడా నడుపుతారు, క్రౌడ్ ఫండింగ్ చేస్తారు. ఇది ఫ్రంట్. బ్యాక్ ఎండ్ ఏంటంటే ఆ వచ్చిన క్రౌడ్ ఫండింగ్తోనే వీళ్ళు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కావాల్సినవన్నీ కూడా సమకూర్చుకుంటూ ఉంటారు. సో ఒక రకంగా యూత్ని ఐడెంటిఫై చేసి, రిక్రూట్ చేసి, రాడికలైజ్ చేసి వాళ్ళని బార్డర్ దాటించి అతన్ని చంపేశారు. సో ఒక రకంగా ఇది లష్కరే తోయిబాకి చాలా పెద్ద సెట్ బ్యాక్ అనే చెప్పొచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం అతను పోయిన స్థావరం అంటే చాలా హైలీ ఫోర్టిఫైడ్ ప్లేస్లో అంత వేల మంది ఈద్ టైంలో ఉన్నప్పుడు పోవడం అనేది లష్కర్కి ఇది చాలా పెద్ద సెట్ బ్యాక్ అనే చెప్పాలి. సో ఇది సలాఫీ గురించి అండి. సో మనం లష్కర్ ఎందుకు ఈ టైమింగ్, సలాఫీ పోయిన టైమింగ్ చూసుకున్నట్టయితే లష్కరే తోయిబాకి సంబంధించి ఏం జరుగుతోంది అని మనం చూసుకుంటే, ఇటీవల కాలంలో లష్కర్ బిహైండ్ ద సీన్స్ భారత్ మీద దాడి చేయడానికి చాలా పన్నాగాలు పన్నింది. 3 యాక్టివిటీస్ చెప్తానండి. నెంబర్ 1 మనం చూసుకున్నట్టయితే లష్కరే తోయిబాలో చాలా డెప్యూటీ చీఫ్ అంటారు సైఫుల్లా కసూరి. మామూలుగా పెహల్గామ్ అయిన తర్వాత ద రెసిస్టెంట్ ఫ్రంట్ ఎవరైతే చేశారో వాళ్ళు ఒక ప్రకటన రిలీజ్ చేశారు, సైఫుల్లా కూడా ఇందులో మాస్టర్ మైండ్ అని. తర్వాత సైఫుల్లా వీడియో వచ్చి చెప్పాడు, నేను చేయలేదు, నాకు సంబంధం లేదని. తర్వాత లష్కరే తోయిబాకి సంబంధించిన వీడియోస్ బయటకు వస్తున్న దాంట్లో, యాక్టివిటీస్కి సంబంధించిన దాంట్లో కీలకంగా ఉంటూ వస్తుంది సైఫుల్లా. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మురీద్కే ఏదైతే డిస్ట్రాయ్ అయిందో దాన్ని తిరిగి నిర్మించడంలో కూడా ఇతని పాత్ర ఉంది. షార్ట్ స్పాన్లో మళ్ళీ వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేసుకోగలిగారు. దాంట్లో పాకిస్తాన్ పాత్ర కీలకంగా ఉంది. మనం మామూలుగా ఒక నెరేటివ్ ఏమింటూ ఉంటామంటే పాకిస్తాన్ గవర్నమెంట్ వేరు, తీవ్రవాదులు వేరు అని. కానీ ఈ లష్కరే తోయిబా ది మురీద్కే సెంటర్ ఏదైతే ఉందో దీన్ని నిర్మించడానికి తిరిగి బడ్జెట్ ఇచ్చింది కదండి, పాకిస్తానే అఫీషియల్గా ఇచ్చింది. అండ్ అట్ ది సేమ్ టైం వీళ్ళకి ఇస్లామాబాద్లో ఒక ఐటీ సెల్ బేస్ ఉంది. అక్కడికి ఇటీవల కాలంలో 10-15 డేస్ బ్యాకే ఈ సైఫుల్లాని కలవడానికే పాకిస్తాన్ గవర్నమెంట్లోని రిలీజియస్ మినిస్టర్ వచ్చి కలిశాడు. సో బేసికల్లీ ఆ బ్లర్ ఏమీ లేదు వీళ్ళకి. గవర్నమెంటే తీవ్రవాదులు నడిపితే తీవ్రవాదులు గవర్నమెంట్ హెల్ప్ చేస్తారు. క్లారిటీ బాగా ఉంది, మనకే లేదు అంతే. కరెక్ట్. సో ఈ లష్కర్ది 3 యాక్టివిటీస్, అందులో సైఫుల్లా పాత్ర చూసుకుంటే, మొదటిగా సైఫుల్లా ఇటీవల ఒక 2 వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నాడు. మేము లాస్ట్ ఇయర్ ఆకాశంలో గెలిచాము, ఈసారి మేము సముద్రం మీద గెలుస్తామని. మామూలుగా అతను అంటున్నది కనుక మనం చూసుకుంటే లష్కరే తోయిబా ఒక వాటర్ వింగ్ని తయారు చేస్తోంది. అదే అంటే ఇప్పుడు అనుమానం ఏంటంటే ముంబై తరహా దాడులకు వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తే ప్రమాదం కనిపిస్తోంది. కరెక్ట్. సో మామూలుగా ఇటీవల ఏ కోస్ట్, ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్ అనే దాని మీద క్లారిటీ రావాలి. కరెక్ట్. ఇటీవల వాళ్ళ ఫార్మర్ ఎన్వై ఇండియాకి చేసిన అతను బిస్ట్ కూడా ఢిల్లీ మీద చేస్తాము, ముంబై మీద చేస్తామని కూడా అన్నాడు, అబ్దుల్ బాసిత్. అండ్ దాని తర్వాత సర్క్రీక్ కూడా వీళ్ళు ఫోర్టిఫై చేస్తూ వచ్చారు. రాజ్నాథ్ సింగ్ గారు కూడా వార్నింగ్ ఇచ్చారు. సో బేసికల్లీ అందులో చూసుకున్నట్టయితే కనుక వాటర్ వింగ్ని తయారు చేస్తున్నారు. ఏషియాలో ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ దగ్గర కూడా ఇంతమంది వాటర్ టెర్రరిస్ట్ ఎక్స్పర్ట్స్ లేరు. అంటే వీళ్ళకి స్కూబా డైవింగ్, అండర్ వాటర్ రిసోర్సెస్ని ఎలా మేనేజ్ చేయాలి, అండర్ వాటర్లో ఎక్కువసేపు ఎలా ఉండాలి, వీటన్నిటిలో వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వచ్చారు. సో మరో కసబ్ లాంటి వాడిని తయారు చేయబోతున్నారు అనమాట, లేదా డేంజరస్ దాని తయారు చేసే ఉంటారేమో. కరెక్ట్. 100 మంది, కేవలం ఒక్కడే కాదు, అలాంటి 100 మంది. అండ్ వీళ్ళు దీన్ని ఎక్కడ పెట్టారు అనేది కూడా మన వాళ్ళకి ఇంటెల్ వర్గాలు ఉన్నాయండి. కరాచీకి 10-20 కిలోమీటర్స్ దూరంలోనే 3 బేసెస్ ఉన్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం POJKలో కూడా లష్కరే తోయిబాకు ఒక ఆఫ్సెట్ వింగ్ ఉంది. వాళ్ళు అఫీషియల్లీ క్రౌడ్ ఫండింగ్ అడిగి మరీ వాళ్ళు దీన్ని నిర్మించారు. సో మనం చూసుకుంటే పాకిస్తాన్లోని రకరకాల ప్రాంతాల్లో, వేరువేరు ప్రాంతాల్లో వీళ్ళు వాటర్ వింగ్ తయారు చేస్తూ ట్రైనింగ్ ఇచ్చే వీళ్ళు బేసుల్ని తయారు చేశారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఒక కొత్త ఫ్రంట్ వీళ్ళు తయారు చేస్తున్నారు. ఇది ఒకటి. రెండోది ఈ సైఫుల్లా వీళ్ళు మామూలుగానే వీళ్ళు ఏదైతే మామూలుగా POJK నుంచి పంపిస్తూ వస్తారో వీళ్ళు చేస్తూనే వస్తున్నారు. అందులో భాగంగానే లాస్ట్ మంత్ POJKలో మీర్పూర్ అనే ఒక బేస్ ఉందండి.
వీళ్ళకి లాంచ్ ప్యాడ్ అంటే వీళ్ళు అక్కడే వచ్చి మామూలుగా అంతా ఉండి ప్లాన్ వేసుకుని వెళ్తారు. ఆ లాంచ్ ప్యాడ్కి సైఫుల్లా వచ్చాడు. ఆ మీర్పూర్ని దేనికి కనెక్ట్ అవుతుందంటే వీళ్ళు నౌషేరాకి వెళ్ళొచ్చు. నౌషేరాకి పంపడానికి సైఫుల్లా వచ్చాడు. అండ్ ఇది జరిగే కొంచెం ముందరే ఆర్ తర్వాత మన ఆర్మీ మన భద్రతా బలగాలు ఒక ట్వీట్ చేశాయి, ఒక ప్రకటన చేశాయి. నౌషేరా నుంచి లష్కరే తోయిబాకి లాంచ్ ప్యాడ్కి సంబంధించిన ఒక తీవ్రవాదిని మేము ఎలిమినేట్ చేశామని. అతని పేరు హంజా, అంటే ధురంధర్ హంజా కాదు, అతని పేరు ఇతని పేరు రియల్ హంజా. అతను వచ్చాడు, మేము అతన్ని ఎలిమినేట్ చేశాము. లాంచ్ ప్యాడ్కి సంబంధించిన అతను నౌషేరాన్. సో అంటే సైఫుల్లా లాంచ్ ప్యాడ్ నుంచి కేవలం వాటర్ వింగ్కే కాకుండా ఇతను లాంచ్ ప్యాడ్ దగ్గరికి కూడా అందరినీ సమకూరుస్తూ వాళ్ళని ఇక్కట్టా చేస్తూ వాళ్ళు ఎలాగ బార్డర్ దాటించాలనే ప్రయత్నాలు కూడా యాక్టివిటీస్ చేస్తున్నారు. ప్రయత్నాలే కాదు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ నడుస్తుంది. మరో ముఖ్య ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ మానిటరింగ్, అంతే మన సర్విలెన్స్ లో ఉంది. కరెక్ట్. అండ్ ఇంకో మూడోది ముఖ్యమైనది ఏంటి అంటే ఇప్పుడు ఇదంతా మీకు చెప్పింది ఇన్ పాకిస్తాన్, అంటే పాకిస్తాన్లో అవుతుంది. బట్ ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు, స్లీపర్ సెల్స్ అనొచ్చు, లేకపోతే సింపథైజర్స్ అనొచ్చు, పే రోల్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా అవ్వచ్చు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అండ్ మనం చూసుకున్నట్టయితే ఫిబ్రవరి లాస్ట్ వీక్ అండి, 3rd వీక్ నుంచి లాస్ట్ వీక్ మధ్యలో మన ఫోర్సెస్ మన భద్రతా బలగాలు ఒక పెద్ద నెక్సెస్ని బస్ట్ చేశాయి. 8 మంది బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ నుంచి అండ్ తమిళనాడులో కూడా కొంతమందిని పట్టుకున్నారు. వాళ్ళలో చాలామంది బంగ్లాదేశీలు కూడా ఉన్నారు. వీళ్ళేంటి మామూలుగా పాకిస్తాన్లో ఐఎస్ఐతోని లష్కరే తోయిబాతోని కనెక్ట్ అయి ఉన్నారు. ఇదే టైంలో మన వాళ్ళు ఏమి ఇచ్చారంటే నిఘా వర్గాలు ఢిల్లీలో చాలా పెద్ద బ్లాస్ట్ మనం అవాయిడ్ చేసామని, మనం పెద్ద బ్లాస్ట్ అవాయిడ్ చేసాము. వీళ్ళు ముఖ్యంగా ఏవైతే ఢిల్లీలో ప్రామినెంట్ సైట్స్, రిలీజియస్ సైట్స్ ఉన్నాయో వాటిని టార్గెట్ చేయాలనుకున్నారని మనం దాన్ని అవాయిడ్ చేసామన్నారు. ఎర్రకోట దగ్గర జరిగింది. ఎర్రకోటది జైష్ చేసింది, దాని తర్వాత అది నవంబర్. ఇప్పుడు ఫెబ్లో మళ్ళీ జరగకుండానే, అలాంటి స్థాయిలో జరగకుండానే మనం అవాయిడ్ చేయగలిగాం. కేవలం ఇంతే కాకుండా ఇదే టైంలో మీకు ఇది ఏదైతే మన వాళ్ళు బంగ్లాదేశీలను పట్టుకోవడం, ఢిల్లీలో వీళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో అది ఆపే టైంలోనే పంజాబ్లో, జమ్మూ కాశ్మీర్ వేరు ప్రాంతాల్లో చాలా ఐఈడీస్ సెక్యూరిటీ ఫోర్సెస్ని వీళ్ళు అటాక్ చేయడానికి పెట్టినవి కూడా మనం పట్టుకోగలిగాం, ఆ అటాక్ జరగకుండా ఆపగలిగాం. సో ఫ్రమ్ పాకిస్తాన్ అండ్ ఫ్రమ్ ఇండియా, భారత్ నుంచి కూడా చాలా రకాలుగా ఈ లష్కరే తోయిబా భారత్ మీద దాడి చేయడానికి కుట్ర పన్నుతోంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి వీళ్ళు ఆ జరిగిన దాడిని ఆసరాగా చేసుకుని యూత్ని ఇంకా రాడికలైజ్ చేస్తూ భారత్ మీద ఉసుకొల్పుతూ భారత్లో ఇంకా దాడులు చేయడానికి వీళ్ళు చాలా వ్యూహాలు పన్నుతున్నారు. లాస్ట్ అక్టోబర్లో ఇదే సైఫుల్లా ఒక వీడియో మెసేజ్ వచ్చింది. మనం ఇండస్ వాటర్ ట్రీటీని ఆపింది తెలిసిందే. ఒక పక్కన వీళ్ళే వాటర్ టెర్రరిస్టులను తయారు చేస్తూ, అంటే వాటర్ వింగ్ని తయారు చేస్తూ భారత్ వాటర్ టెర్రరిజం చేస్తుందని అంటున్నారు, ఇండస్ వాటర్ ట్రీటీని ఆపుతున్నారని. ఈవెన్ బిలావల్ భుట్టో కూడా మాట్లాడాడు, ఇదే మాట్లాడాడు, వాటర్ టెర్రరిజానికి పాల్పడుతుంది. అండ్ బిలావల్ భుట్టో మాట్లాడిన టైంలోనే ఆసిమ్ మునీర్ మాట్లాడాడు అండ్ షహబాజ్ షరీఫ్ కూడా మాట్లాడాడు. సో అంటే చూడండి, మరి పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్, గవర్నమెంట్, ఆర్మీ అండ్ పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులు మాట్లాడేదంతా ఒకటే. వాళ్ళు వీరు వేరు కదా, యూనిఫామ్ ఇప్పేస్తే టెర్రరిస్టులు, యూనిఫామ్ వేసుకుంటే ఆర్మీ. కరెక్ట్, అంతే. సో అతను సైఫుల్లా ఐ థింక్ అక్టోబర్ 2025లో ఈ వీడియో సర్క్యులేట్ అయింది. మోదీకి వార్నింగ్ ఇస్తూ భారత్కి మరొక గుణపాఠం నేర్పాలి, ఈ ఇయర్ నేర్పినట్టు ఏప్రిల్లోనే అన్నాడు. సో ఏంటంటే బేసికల్లీ లష్కరే తోయిబా ఆపరేషన్ సింధూర్ దాడి తర్వాత వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. సయీద్ హెల్త్ స్టేటస్ ఏంటంటే వాట్ ఐ వాజ్ టోల్డ్, అంటే డిఫరెంట్ మీడియా సోర్సెస్, అతనికి సివియర్ ఆస్మాతో బాధపడుతున్నాడు. పంజాబ్లో మనకి కనుక చూస్తే మనం ప్రస్తుతం అరెస్ట్ అయ్యి అమెరికాలో ఉన్న బిష్నోయ్ గ్యాంగ్కి సంబంధించిన విలేజ్ నుంచి ఇతనికి ఆయుర్వేదిక్ మెడిసిన్ వెళ్తుంది. సివియర్ ఆస్మాటిక్ పేషెంట్ అని. బట్ యాజ్ ఇట్ ఈస్గా ఆయన హెల్త్ కండిషన్ ఏంటి ఇప్పుడు అంటే బేసికలీ హఫీజ్ సయీద్ 78 years ఓల్డ్ అండి. సో వయోభారం వల్ల అతనికి వచ్చే ఆరోగ్య సమస్యలు చాలా ఉంటాయి. బట్ బేసికలీ ఐ థింక్ హఫీజ్ సయీద్ ఏంటి అంటే నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చేసాడండి. అతని కొడుకు తల్హా సయీద్ అని ఉన్నాడు. సో తల్హా సయీద్ అని అతనికి ఆల్రెడీ అతనే ఇప్పుడు బేసికల్లీ అంత యాక్టివిటీస్ చూస్తుంది. సో హౌ కెన్ ఐ సే అంటే తల్హా సయీద్కి ఇచ్చాడు అనడానికి ఆధారాలు ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే మర్కజే తైబా వీళ్ళు అటాక్ జరిగిందో బిలాల్ సలాఫీ మీద,
అక్కడ లాస్ట్ మంత్ ఒక గ్రాడ్యుయేషన్ సెరమనీ అయింది. అంటే సక్సెస్ఫుల్గా అక్కడ వాళ్ళు యూత్ని రాడికలైజ్ చేసి రిక్రూట్ చేసుకుని రాడికలైజ్ చేసి ట్రైనింగ్ ఇచ్చి అటాక్కి రెడీగా ఉన్న వాళ్ళకి గ్రాడ్యుయేషన్ సెరమనీ చేశారు. అక్కడ మాట్లాడింది తల్హా సయీదే. ఓకే. ఈ లష్కరే తోయిబా ఫౌండర్లలో ఒక అతను కూడా ఇటీవల పోతే అతని దానికి కూడా పార్టిసిపేట్ చేసింది, అంటే లీడర్షిప్ తరఫున వెళ్ళింది తల్హా సయీదే. అండ్ ఈ ఈద్ టైంలో ఏదైతే ఇప్పుడు ఇక్కడ జరిగిందో మనకి మురిద్కేలో అవుతూ ఉంటే దీనికి కొంచెం ముందరే ఇస్లామాబాద్లో సైఫుల్లాతో పాటు తల్హా సయీదే సర్మన్స్ ఇస్తూ వచ్చాడు. సో బేసికల్లీ ఇప్పుడు మన ఫోకస్ ఎంతసేపు హఫీజ్ సయీద్, మసూద్ అజర్ వీళ్ళ మీదే ఉంటుందండి. విచ్ ఇస్ వాళ్ళు చేసుకొని ప్యారలల్ గా ఈ వర్క్ క్యారీ అవుట్. తల్హా సయీద్ అనే అతను వచ్చాడు. సో బేసికల్లీ హఫీజ్ సయీద్ మీద దృష్టి పెట్టక్కర్లేదు అని అనట్లేదు, బట్ మన నిఘా వర్గాలు తల్హా సయీద్ మీద కూడా దృష్టి పెడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఖమినేది అయిపోయి ముస్తాబా ఖమినే ఎలా అయితే ఉన్నాడో, సో బేసికల్లీ ఇప్పుడు ఇతను అలా. సో బేసికల్లీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సో ఒక కొత్త లీడర్షిప్ వచ్చింది అండ్ ట్రైనింగ్ అయింది. సో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు వాట్ విల్ దే డూ, ఏం జరుగుతోంది? మనం చూసుకున్నట్టయితే గనక ఆపరేషన్ సింధూర్ మనం పాజ్ అని ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ జనాలకి ఆసిమ్ మునీర్ కానివ్వండి, ఈ తీవ్రవాద సంస్థలు మనం గెలిచాము అనే ఒక నెరేటివ్ బాగా పుష్ చేశారు. అందులో భాగంగానే ఆసిమ్ మునీర్ ఏమన్నాడంటే మరోసారి గనక మేము భారత్ మీద దాడి చేయాల్సి వస్తే ఈసారి ఈస్టర్న్ ఫ్రంట్ నుంచి చేస్తామని అన్నాడు. అంటే బంగ్లాదేశ్ వైపు నుంచి. బంగ్లాదేశ్ వైపు, అందుకనే కదా ఇక్కడి నుంచి అక్కడికి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు ఉగ్రవాదుల్ని. కరెక్ట్. లష్కరే తోయిబా కానివ్వండి, జైష్ కానివ్వండి, వాళ్ళ టెర్రరిస్ట్ ట్రైనింగ్ బేస్లు కానివ్వండి, వాళ్ళ టెర్రర్ క్యాంప్స్ కానివ్వండి బంగ్లాదేశ్లో కూడా పెడుతున్నాయి. అయితే ఇది కేవలం దీంతోనే ఆగట్లేదండి. మయన్మార్లో ARSA అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉంది, అరాకన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ. వీళ్ళు మయన్మార్లో 99 హిందువులని ఊచకోత కోసిన దాంట్లో వీళ్ళ పాత్రే ఉంది. అండ్ వీళ్ళు BNP ప్రస్తుతం ఎవరైతే రూలింగ్లో ఉన్నారో వీళ్ళతోని మాట్లాడుతూ బంగ్లాదేశ్ని వాళ్ళ బేస్గా చేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అండ్ BNP has that history also. కరెక్ట్. అండ్ ఈ జమాతే ఇస్లామీతో కలిసి పనిచేశారు. అవును. అండ్ ఈ ARSA ఇప్పుడు ఏదైతే చెప్పానో వీళ్ళకి సాయం చేసేది, అంటే వీళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చేది ఈ లష్కరే. అండ్ వీళ్ళు ఇప్పుడు బంగ్లాదేశ్లో అడుగుతున్నారు. సో ఏదైతే ఆసిమ్ మునీర్ అన్నాడో ఈస్ట్ నుంచి చేస్తాము అని, వీళ్ళు దానికి బంగ్లాదేశ్ కేంద్రంగా వీళ్ళు గ్రౌండ్ తయారు చేస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు BNP రావడం, అండ్ BNP వాళ్ళు చాలామంది ఏమనుకున్నారంటే వీళ్ళు ఇంత రాడికల్గా ఉండరు గతంలో ఉన్నట్టు అని. కానీ వాళ్ళు దాన్ని అందరినీ వాళ్ళు డిసప్పాయింట్ చేస్తూనే జైల్లో ఉన్న రాడికల్స్ని కలవడానికి ఇప్పుడు కరెంట్లీ బంగ్లాదేశ్ మినిస్టర్లు వెళ్ళి కలుస్తున్నారు. సో మరి ఎంతవరకు వెళ్తుంది, ఏం వెళ్తుంది అనేది మనం పక్కన పెడితే ఒక రకంగా ఈస్ట్ నుంచి ఆసిమ్ మునీర్ ఏదైతే వ్యాఖ్యలు చేశాడో దానికి గ్రౌండ్ పాకిస్తాన్ ప్రిపేర్ చేస్తోంది. సో వాట్ కెన్ హ్యాపెన్ నెక్స్ట్? మళ్ళీ మన పెహల్గాం లాంటిది మనం విట్నెస్ చేస్తామంటే ఆన్ గ్రౌండా త్రూ వాటర్సా అనేది మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. అండ్ దేశం మొత్తం అటు ఈస్ట్ కోస్ట్లో కానీ వెస్ట్ కోస్ట్లో కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అంటే ఈ పాటికి మన దాకా వచ్చినప్పుడు నిఘా వర్గాలు నావల్ కమాండ్స్కి ఖచ్చితంగా సమాచారం ఉంటాయి. అండ్ కోస్ట్ గార్డ్ కూడా తన సర్విలెన్స్ని పెంచి ఉంటుంది. భారత నావికాదళం మొత్తం అప్రమత్తమై ఉంటుంది. కేవలం నావికాదళమే కాదు, నావికాదళం కింద పనిచేసే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఇవన్నీ ఉంటాయి, షిప్స్, వార్షిప్స్ కూడా అన్నీ రెడీగానే ఉంటాయి. డెఫినెట్గా అంటే ఈసారి దాన్ని ఖచ్చితంగా అటువంటి ప్రయత్నాన్ని భగ్నం చేయటమే కాదు, మనం కల్ప్రిట్స్ని కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి మనకు ఛాన్స్ దొరికే సూచన అయితే కనిపిస్తుంది. నాకు ఒకటి ఇక్కడ అబ్జర్వేషన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నది పవన్ శ్రేష్ఠ గారు. అప్పుడు ఎందుకు చేయలేకపోయాం అనే ప్రశ్న జనాల మెదళ్ళని తెలుస్తుంది. చిదంబరమా, శివరాజ్ పాటిలా, వాళ్ళ నుంచి వచ్చిన ఒత్తిళ్ళ, వాళ్ళ మీద ఎవరి ఒత్తిడి, వాళ్ళని కంట్రోల్ చేసే మెకానిజం ఏంటి, అలాంటివి అయితే ఇప్పుడు ఉండవుగా. అట్లీస్ట్ గడిచిన 10 ఏళ్ళ నుంచి మనం చూస్తున్నాం. లేదు, 3 సార్లు మనం చేసాం. సో అంటే బేసికల్లీ చాలా మందికి ఏంటంటేనండి, మీరు ఇప్పుడు ఇది అడిగారు కాబట్టి ఆపరేషన్ సింధూర్ మన వాళ్ళు కూడా చాలామంది మనం ఎందుకు ఆపాము, US ఒత్తిడి అని అంటారు, రాహుల్ గాంధీ గారు ప్రచారం చేస్తుంది US ఆపితే ఆపామని, ఇలా రకరకాల నెరేటివ్స్ ఉన్నాయి. ఒక చిన్న ప్రాగ్మాటిక్ ఎగ్జాంపుల్ ఏంటంటేనండి, మనం మామూలుగా మనం రష్యా యుక్రెయిన్ వార్ చూస్తున్నాం, ఇజ్రాయెల్ గాజా వార్ చూస్తున్నాం, ప్రస్తుతం US చేస్తున్నది చూస్తున్నాం. వీటి వల్ల అన్ని దేశాల ఎకానమీలు నష్టపోతున్నాయి.
అండ్ ఇప్పటి వరకు వాళ్ళ ఆబ్జెక్టివ్స్ వాళ్ళు అచీవ్ చేయలే. అండ్ రష్యా అచీవ్ చేసిన 20% దాని ఎకానమీ చాలా దెబ్బతింది. చైనా భారత్ గనక యుఎస్ ఒత్తిడికి తలొగ్గకుండా చేస్తూ ఉన్నాయి కాబట్టి రష్యాకు సాయం, రష్యన్ ఎకానమీ సర్వైవ్ అయింది. లేకపోతే రష్యా కూడా ప్రమాదంలో ఉండేది. మనం ఈ ప్రమాదం అంటే వేరే దేశాల సహాయం మనం ఆశించకుండా మన శత్రువుకి నష్టం చేయడంలో మనం సక్సెస్ అయ్యాం. సో మనం ఒక ట్రెండ్ సెట్ చేసాం. జస్ట్ ఇమాజిన్, ఒక్క రోజులో ఎన్ని టెర్రర్ సైట్లను మనం నష్టం చేయగలిగాం, దాని తర్వాత 2 daysలో ఎన్ని ఆర్మీ బేస్ని మనం అఫీషియల్గా నష్టం చేయగలిగాం. నూర్ఖాన్ బేస్ ఇప్పటికీ సెట్ అవ్వలేదు. నూర్ఖాన్ కానివ్వండి, బహావల్పూర్లో కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మురీద్కి ఇంకా పూర్తిగా అవ్వలేదు. మనం చూసుకున్నట్టయితే ఈద్ ప్రేయర్స్ ఏవైతే అయ్యాయో అవి ఓపెన్ ప్లేసుల్లో అయ్యాయి. సో ఏంటంటే అవి ఇంకా సెట్ అవ్వాలి. అండ్ ఇదంతా మనం చేస్తూ మన ఎకానమీకి ఇంత కూడా నష్టం చేయలేదు. ఇప్పటికీ మన ఎకానమీ గ్రోత్ 7%, 8% ఉంది. సో బేసికల్లీ మనం ఏంటంటే మన మీద దాడి చేసినా, మనం తిరిగి దాడి చేయాలి అనుకున్నా, యుద్ధంలోకి వెళ్ళాలనుకున్నా మనం యుద్ధం కోరుకోమండి. ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మోదీ గారు ఎప్పుడు అంటారు ఇది యుద్ధం టైం కాదు అని. ఎందుకంటే మోదీ గారికి తెలిసి యుద్ధానికి వెళ్తే ఎకానమీకి దెబ్బ తగులుతుంది, భారత్ గ్రోత్ ఆగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో గ్రోత్ ఆగకూడదు. కానీ శత్రువుకి దెబ్బ తగలాలంటే చాలా స్పాంటేనియస్గా ఫాస్ట్ అటాక్స్ ఉండాలి. మనం అదే చేసాం. హోప్ఫుల్లీ ఇంకో పెహల్గాం అవ్వకూడదని అనుకుందాం. బట్ జాగ్రత్తగా ఉంటున్నాం అనడానికి ఈ ట్రెండే సెట్ చేస్తాం మనం. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఇట్ షుడ్ రీచ్ ద మాసెస్ అండి. అంటే జనం కూడా అప్రమత్తం కావాలి కదా. కరెక్ట్. థ్యాంక్ యూ పవన్ శ్రేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదండి, మరో పహల్గావ్ కోసం ఒక ప్రయత్నం జరుగుతుంది. అయితే అది భూమార్గం గుండా కాదు, జలమార్గం గుండా, సముద్రం మీద నుంచి. లష్కర్-ఏ తోయిబా చీఫ్ ఆయన హఫీజ్ సయీద్, అలాగే ఆయన కుమారుడు తల్హా సయీద్. సో వీళ్ళు మాస్టర్ స్కెచ్ చేశారు. ఆ స్కెచ్ పేపర్ కూడా మనకు వచ్చేసింది, మన ఇంటెలిజెన్స్ దగ్గరికి వచ్చేసింది. అంటే వాళ్ళు ఏదో ఎగ్జిక్యూట్ చేయడానికి ఒకలాట పడుతున్నారు, వీళ్ళు పడుతున్నారు. కానీ ఇదేమీ యూపీఏ గవర్నమెంట్ కాదు వాళ్ళని అలా వదిలేయటానికి. అప్పట్లో వదిలేసినట్టు, ముంబై టెర్రర్ అటాక్లో వదిలేసినట్టు యూపీఏ గవర్నమెంట్ కాదు. ఈసారి వాళ్ళు దాడి చేస్తారనే సమాచారం ఉంటే చేయకుండానే మనమే వెళ్ళి మట్టు పెట్టే ప్రయత్నం మనం చేస్తాం. సో ఆ రోజు ఎంతో దూరం లేదు. ఎందుకంటే ఇది బిలాల్ అరీఫ్ సలాఫీ అతన్ని ఏ దురందరో వెళ్ళి లేపేశాడు. అదే అన్నోన్ గన్మెన్ ఎవరు ఏంటనేది ఒక 5, 6, 7 ఏళ్ళ తర్వాత తెలుస్తుంది నిదానంగా. ఇప్పుడు ఆ తర్వాత ఎవరో ఒక ఆర్మీ చీఫ్ రిటైర్ అయ్యి పుస్తకం రాస్తే కానీ ఆ విషయం బయటికి రాదు. సో అప్పటిదాకా ఆగుదాం. కానీ జరగాల్సిన కార్యం అయితే జరిగిపోతుంది. గంధర్వులు చేస్తున్నారు, అన్నోన్ గన్మెన్ రూపంలో గంధర్వులు వచ్చి చేసేస్తున్నారు. సో అలాగే ఇంకొక పహల్గాం కాకుండా ఉండటానికి మనం ఎంత అప్రమత్తంగా ఉన్నాం అనేది కూడా సమగ్రంగా పవన్ శ్రీహర్ష వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.